సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్కు రెడీ అయింది. సొంతగడ్డ ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొట్టబోతోంది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాలను మర్చిపోయేలా ఆర్ఆర్ పై విక్టరీ కొట్టాలనుకుంటోంది. సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేయాలనుకుంటోంది. అయితే గత 2 మ్యాచుల్లోనూ చేజింగ్ లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసినంత ఈజీగా సెకండ్ బ్యాటింగ్ లో పరుగులు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీ, సీఎస్కే చేతిలో ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కీలక దశలో మళ్లీ గెలుపు బాట పట్టాలనుకుంటోంది. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కీలకమవుతున్నారు. ఇద్దరు రాణిస్తే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. కానీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విఫలమైతే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ షేక్ అవుతోంది. ఒత్తిడిని మోయలేకపోతోంది. కీలక భాగస్వామ్యాలు నమోదు కావడం లేదు. రాజస్థాన్ రాయల్స్ పై ఓపెనర్లు చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్ కూడా సెట్ అయితే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదు. క్లాసెన్పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మార్క్రమ్ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. ఛాన్స్ కోసం గ్లెన్ ఫిలిప్స్ ఎదురు చూస్తున్నాడు. నితీష్ కుమార్ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అదే జోరు కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. అబ్దుల్ సమద్ చెలరేగితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు టెన్షన్ తప్పదు. గతంతో పోల్చితే ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనంగా ఉంది. టాప్ క్లాస్ రాజస్థాన్ రాయల్స్ ను అడ్డుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు సవాల్ తప్పదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్, జయదేవ్ ఉనాద్కత్, మార్కెండేపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ దూకుడు మీదుంది. వరుస విజయాలతో జోష్ మీద కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు ఆడింది. అందులో 8 మ్యాచ్లు గెలిచింది, 16 పాయింట్లు సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. టాప్ ప్లేస్ను మరింత పదిలం చేసుకోవడమే టార్గెట్గా రాజస్థాన్ రాయల్స్ బరిలో దిగబోతోంది. ఓపెనర్ బట్లర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సీజన్లో 2 సెంచరీలు సాధించాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడి యశస్వి జైస్వాల్ కూడా ఓ సెంచరీ కొట్టాడు. ఓపెనర్లు చెలరేగితే ఉప్పల్లో పరుగుల మోత ఖాయం. వన్డౌన్లో కెప్టెన్ సంజు శాంసన్ కీలకమవుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా డిపెండబుల్ గా మారాడు. హెట్మేర్ సైతం ఓ చెయ్యి వేస్తే రాజస్థాన్ రాయల్స్ కు మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ఉంది. బౌల్డ్, చాహల్, సందీప్ శర్మ ఇలా అందరే అనుకునేలా బౌలింగ్ విభాగం కనిపిస్తోంది. సీజన్లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి ముఖాముఖి తలపడబోతున్నాయి. ఓవరాల్ గా 2 జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. 3 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది.